ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. హక్కుల సాధన కోసం 3 దశల్లో ఉద్యమం చేయబోతున్నట్టు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. తొలి దశలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 11 వరకు నిరసనలు, 31న కలెక్టర్లకు ఉద్యమ నోటీసులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అలాగే సెప్టెంబర్ 15 నుంచి 26 వరకు రెండో దశ ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 15 నుంచి వర్క్ టు రూల్ ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు, మానవహారం ప్రదర్శన వంటి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. 3వ దశలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తాము 92 రోజులు ఉద్యమం చేస్తే ఏ రోజు తమనేమీ అనలేదని, శత్రువులుగా చూడలేదని గుర్తు చేశారు. అప్పుడు ఉదయం చర్చలు జరిగితే సాయంత్రానికి సీఎం వైఎస్ జగన్ వద్దకు తీసుకెళ్లారని బొప్పరాజు వెంకటేశ్వర్లు గుర్తు చేసుకున్నారు. అప్పుడు 22వ తారీఖున జరిగినటువంటి చర్చలు 5గురు మంత్రివర్యులు, దాదాపుగా 10 మంది చీఫ్ సెక్రటరీల హోదా గలవాళ్ళు అందరి సమక్షంలో 5 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. నిర్ణయాలు ప్రకటించారా? ప్రకటిస్తే ఆ రోజు ప్రకటించాలి, లేదా కనీసం ఆ మరుసటి రోజో తీసుకెళ్తారు. అంతేగాని గతంలో సాంప్రదాయం 18/10/2025 ఎట్ట చేశారు? ఉదయం మాతో మాట్లాడారు, సాయంత్రం 5ంటికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లారు. మరి ఇక్కడ 22వ తారీఖు జరిగిన చర్చల తర్వాత ఎందుకు ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చలు జరపలేదు? ఆలోచన చేయండి. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణపై మరింత సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్, చెప్పండి, కొంత పెద్ద రూపంలోనే ఈ నిరసనంతా తెలియజేయడం, ఆందోళనలు చేయబోతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. దట్టు ఆయన ఒక కాంట్రాస్ట్ కూడా చూపిస్తున్నారు. గత వైఎస్ జగన్ పాలనకి ఇప్పుడున్న పరిస్థితులకి ఎంత తేడా ఉందో కూడా చెప్పడం వింటున్నాం. ఇది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పేరుని ద్రోహం చేస్తున్నటువంటి ఆ ప్రభుత్వ వైఖరి పట్ల ఇప్పుడు ఉద్యమ కార్యాచరణను అమరావతి ఏపీ జేఏసీ అమరావతి సంఘాలు ప్రకటించినటువంటి పరిస్థితి. బొప్పరాజు నాయకత్వం ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ కార్యాచరణ ప్రకటించి ఈ రోజు చీఫ్ సెక్రటరీకి దీనికి సంబంధించి ఉద్యమ కార్యాచరణ నోటీస్ కూడా అందజేయబోతున్నారు. ప్రధానంగా ఉద్యోగులకు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలు కానీ, మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలు కానీ ఏవి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా ఈ రోజు ఆ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ మేలు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగుల్ని ఏ విధంగా చూస్తుందన్న అంశం కూడా చర్చించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా ఇటీవల కాలంలో మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపితే ఆ చర్చల నిర్ణయాల పైన కూడా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రితో కనీసం చర్చించలేదు. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉద్యమ కార్యాచరణ ఆగస్టు 31వ తేదీ నుండి సెప్టెంబర్ 11 వరకు మొదటి దశ కార్యాచరణ ప్రకటించారు. అదేవిధంగా సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 26 వరకు కూడా రెండో దశ ఉద్యమానికి సంబంధించి తేదీలను ఈ రోజు సమావేశంలో ప్రకటించారు. ఉద్యోగులకు ప్రధానమైనటువంటి డిమాండ్లు ముఖ్యంగా సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి, అంటే ఉద్యోగులకి న్యాయంగా రావాల్సినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో 5 బిఎల్ పెండింగ్ లో పెట్టింది ప్రభుత్వం. అదేవిధంగా ఐఆర్ ని ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఐఆర్ ఇవ్వలేదు. ఈఆర్సీ కమిషన్ ని కూడా నియమించినటువంటి పరిస్థితి. అదేవిధంగా బకాయిలు సుమారుగా 35,000 కోట్ల రూపాయల వరకు ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు ఉన్నాయి. ఈ 4 అంశాలు కూడా ఉద్యోగులకు హక్కుగా రావాల్సింది. వేరే ప్రభుత్వం ఆ ఉదాహరణ ఇవ్వాల్సింది కాదు, హక్కుగా రావాల్సినటువంటి ఈ డబ్బులు మాకు ఇవ్వాలి, అందుకోసమే ఆ డబ్బులు మాకు ఇవ్వండి అన్నటువంటి నినాదంతో ఈ ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్టు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించాడు. ఇందులో ఆగస్టు 31వ తేదీ నుండి ఈ ఉద్యమ కార్యాచరణను అమలు చేయబోతున్నట్టు చాలా స్పష్టంగా చెప్పారు. సెప్టెంబర్ 1న అదేవిధంగా ఇందులో సోషల్ మీడియా ఉద్యమం, అదేవిధంగా ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు కావడం, దఫాలుగా ఉద్యమం చేపట్టిన తర్వాత సెప్టెంబర్ 26 తర్వాత మళ్ళీ అంతిమ పోరాటానికి 3వ దశ ఉద్యమానికి సంబంధించి ఉధృతం చేయడానికి కూడా ప్రకటన చేస్తామని ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఓకే సతీష్, థ్యాంక్ యూ. ఈరోజు ప్రతి జిల్లా నాయకత్వం, ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకత్వం, ఉద్యోగి ఈ విధంగా లక్షల కోట్ల నష్టపోతా ఉన్నాడు. లక్షల రూపాయలు నష్టపోతామా, నెలల జీతాన్ని పొందుతామా లేదనే విషయాన్ని ఈరోజు జిల్లా నాయకత్వం మొత్తం కూడా
వారి మాటల్లో ఏం చేయాలనేది ఏదో మొక్కుబడి కోసం వద్దు, చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి లేదా భవిష్యత్తు తరాలకి లేదా మన పెన్షన్ల పెద్దలకి బాసటగా నిలిచేదానికి మేము సిద్ధంగానే ఉన్నాం.